ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. అంటే సినిమా వాళ్ళు రాజకీయాలు పనికిరారా? పనికి వస్తాడు కానీ పవన్ కళ్యాణ్ పనికి కాదు. 10 సంవత్సరాలు అయితే ఏం చేశాడు? ఏదో కౌలు రైతులు డబ్బులు ఇవ్వని అవన్నీ చేశాడంటగా. ఏదో అట్లా ఒట్టిగా పైన 4గురికి ఇవ్వని చెప్పాయినా. బాగానే చాలా మందికి 2000 3000 మందికి ఇచ్చారంటున్నారు. 2000 మందికి 3000 మందికి ఇస్తే ఎక్కడ సరిపోద్ది? ఆయన ఆస్తి కూడా సరిపోద్ది. తర్వాత ఊదు తుఫానప్పుడు కానీ వాటికి సాయం తుఫానప్పుడు ఎవరు చేశాడు? పవన్ కళ్యాణ్ ఆడున్నాడు. అసలు ఉద్దానం కిడ్నీ సమస్యలు కూడా బాగుపడి మంచి చేసినట్ట అనటమే. అది సమస్య పైకి తెచ్చాడు కానీ పైకి కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ అడుగు పెడితేనే రేపు ఆ ఊరు వస్తున్నట్టేనే జగన్ భయపడి రోడ్లు వేయటం కానీ ఏం చేసిందిగా. మరి ఎందుకని అలా చేయటం? అది ఇప్పుడు సహజం అన్నమాట. అది ఇప్పుడు ఇక్కడ ఈ గుంట ఉందనుకో, ఈ గుంట పుడపాలంటే అతను వస్తేనే పుడుతారా? ఇప్పుడు ఎమ్మెల్యే వస్తున్నాడే ఆల్రెడీ ఎట్లయినా పుడుతారు. ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, ఓన్లీ ఒక పార్టీ అధ్యక్షుడు. మరి ఆయన పర్యటనకు వస్తుందంటే ఎందుకని అలా రోడ్లు వేయటం వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు కదా, ఆ రకంగా జరిగి ఉండొచ్చు. అంతే. వంగగీత మీద గెలుతురా గెలవడం అంటారా? 50% గెలవడు నా ఉద్దేశం. ఈసారి 1,00,000 మెజార్టీ 2 లక్షల మెజార్టీ వస్తుందని అంటున్నారు చాలా మంది. ఈసారి ఖచ్చితంగా గెలుతురు సానుభూతి మీద అంటారు. 2 లక్షల మెజార్టీ వస్తే రెడీ. 2 లక్షలు కదా, 1 లక్ష వస్తుందా? 1,50,000 వచ్చినా సార్ దేనికైనా రెడీ. 50,000 వచ్చినా శబ్దం అంటారా పవన్ కళ్యాణ్ గెలవడానికి? ఎందుకని ఎంత గట్టిగా చెప్పగలుగుతున్నారు? సిట్టింగ్ ఎమ్మెల్యే అర్థమైపోతుంది అతను క్యారెక్టర్. అది అతని క్యారెక్టర్ అర్థమైపోతుంది. ఏంది అంటే పథకాలు మేలు జగన్ గెలుపు కాదండి. ఇప్పుడు ఇండియాలో ఈ జగన్ చేసినట్టు మంచి పనులు, జగన్ చేసినట్టు కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి చేశాడు? ఎక్కడ ఏం చేశాడా? మరి ఇప్పుడు ఎందుకు మా స్కూల్ చూద్దాం. మా స్కూలు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? మా ఊళ్ళో 2 స్కూళ్ళు ఉన్నాయి. 2 స్కూళ్ళు చూద్దాం. నాడు నేడు కింద వచ్చి పవన్ కళ్యాణ్ చూడమను. ఆ టేబుల్స్ కానీ, ఆ కుర్చీలు కానీ, ఆ బోర్డ్స్ కానీ, ఆ డిజిటల్ విద్య కానీ అది అర్థమైంది. చాలా మంది జగన్ ఉచిత అనగానే ఏముంది, ఉచితంగా అభివృద్ధి లేదంటారు. అది అంతే అంటారు ఎవడైనా, సహజం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మహిళలకి ఉచిత బస్ పాస్ అన్నాడు, ఉచితంగా బస్సులో ప్రయాణం అన్నాడు. ఇప్పుడు ఆటో వాళ్ళు తిట్టట్లా అట్లా సహజం అనమాట. ఒకటి మంచి జరిగితే ఇంకోటి బాధ అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈసారి పెట్టబోలు గెలవడం 50% గెలవలేదు. 100% పక్క 100% పక్క శబ్దానికి రెడీ అంటారు మీరు. అక్కడ రామప్రసాద్ కొడాలని వీళ్ళందరూ జబర్దస్త్ వాళ్ళందరూ తిరుగుతున్నారు అక్కడ పిఠాపురంలో తిరుగుతారు. సహజం. అది ఇప్పుడు అమర్రాబాబు వస్తుడు తర్వాత వస్తారు అన్న ప్రచారం చేయడానికి. మరి మాత్రాన జగన్ కూడా చాలా మందిని తిప్పుతున్నారు ఎమ్మెల్యేల మంత్రులను అక్కడ ప్రచారానికి. తప్పదు. అది చాలా సెలబ్రిటీ కాబట్టి కొద్దిగా గట్టిగా ఉండాలని.